కలెక్టరేట్ దగ్గరికి వచ్చినాం. అధికారులతోనూ కలెక్టర్ గారితోనూ మాట్లాడదామని. గతంలో కలిసినాం. 7,500 10,000 కొంటామన్నారు. ₹1 పెట్టి కొన్న పాపాన పోలేదు. అన్ని కుళ్ళిపోతా ఉన్నాయి, మాగిపోతా ఉన్నాయి. పచ్చిసరికిది రైతు కడుపు కోతకు గురవుతా ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. అడిగితే మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. చివరికి మేము పేపర్లు తీసుకుంటే మాకు పేపర్లు ఎందుకు, అరటికాయలు తీసుకొని లెక్కిమ్మంటా ఉన్నాం. ఎట్లాగూ చంద్రబాబు నాయుడు గారికి అరటికాయలు అంటే పట్టదు, లేకపోతే రైతు అంటే పట్టదు. కాబట్టి ఆయన గురించి ఆయన నిద్రపోతున్నట్టు నటిస్తాడు. ముందు డబ్బులు ఇవ్వాలి. 2.5 లక్షల కోట్లు అప్పు చేశారు కదా, డబ్బులు ఇవ్వండి ముందు. మీరు డబ్బులు లేవని చెప్పొద్దండి. పట్టించుకునే నాతులు లేడు. తోటలోనే కాయలు నాశనం అయిపోతా ఉన్నాయి. ఏం జరుగుతుంది ఇక్కడ? పట్టించుకునే వాళ్ళు లేడు. అడిగితే చెప్పేవాళ్ళు లేడు. ఏం మాడితే పంట బాగాలేదు, పంట బాగుందో బాగలేదు ఇప్పుడు చెప్తారే. హార్టికల్చర్ ఆఫీసర్లు సంవత్సరం అంతా ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు పంట చూడు రావాలి ఎవరు ఆఖరికి. అట్లా కలెక్టర్ గారు ఏదో డబ్బులు తెచ్చి కొనుక్కోవాలా? కొనుక్కోకపోతే ఎట్లా? ఏం చేస్తారు? అదే ఆ లూలు మాలుకో ఇంకొకరికి అయితే 99 పైసలకి భూములు అమ్మేస్తారే. 100 కోట్లు చేసేటివి. కనుక ఈ ప్రభుత్వానికి రైతులంటే పట్టదు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం.